ప్రకటన 6:9. మరి యేసుక్రీస్తు వారు మాత్రమే, గొర్రెపిల్ల మాత్రమే ఆ ముద్రలను ఇప్పగలుగుతుంది. ఇది యోహాను చూస్తున్నాడు అక్కడ. మరి ఆత్మ పరవశుడిపై కొనిపోబడి పరలోకంలో ఆయన చూస్తున్నటువంటి ఈ దర్శనాలు. ప్రకటన 6:9. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. ఈయన చూస్తున్నాడు యోహాను వారి యొక్క ఆత్మలు, అంటే దేవుని వాక్యము నిమిత్తము, మరి వాళ్ళు చెప్పినటువంటి సాక్ష్యం నిమిత్తము ఎవరైతే హతసాక్షులైనారో వారి ఆత్మలు బలిపీఠం కింద ఉన్నాయంట. అక్కడ ఆ బలిపీఠం కింద యోహాను చూశాడంట. వారు ఏమంటున్నారంట 10వ వచనంలో, వారు నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము భూనివాసులు ప్రతిదండన చేయకయుందువని బిగ్గరగా కేకలు వేస్తున్నారంట. అయ్యా, ఇంకెప్పుడు మా రక్తం నిమిత్తము భూనివాసులకు నీవు తీర్పు తీరుస్తావు అని అన్నప్పుడు ఆయనకి కనబడుతుంది, వినబడుతుందంట ఆ యోహానుకి. 11వ వచనంలో, తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వానికి ఇవ్వబడ్డది. తెల్లని వస్త్రం అందరికీ, ఎవరెవరైతే ఉన్నారో అక్కడ బలిపీఠం కింద వాళ్ళందరికీ ఇవ్వబడింది. మరియు వారి వలనే చంపబడబోవు వారికి, ఈ భూలోకంలో ఇంకా వారి వలనే హతసాక్షులు కాబోయే వారు ఉన్నారంట. సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు, అంటే ఇంకా సేవకులు కొందరు చనిపోయేది ఉంది హతసాక్షులుగా, ఇంకా విశ్వాసులు కొందరు చనిపోయేది ఉంది. అందుకనే ఇక్కడ సహదాసులు అన్నాడు, సహోదరుల యొక్కయు లెక్క పూర్తగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడట ఈయన యోహాను విన్నాడు. ఆ విధంగా ఈ లెక్కలో, ఈ హతసాక్షుల లెక్కలోకి ప్రవీణ్ పగడాల గారు వెళ్ళారు. అందులో నువ్వున్నావో నేనున్నామో కానీ నిరీక్షణ కలవారమై ఆయన తట్టు చూస్తూ మనల్ని బలపరచువాని అందే మనం సమస్తము చేయగలవారముగా ఉందుముగాక. ఆమేన్, 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 ఆమేన్.